నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ యమ్మీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన గోధుమ రవ్వ కేసరి. ఇది హెల్దీ కూడా, అండ్ మనం ఏమాత్రం కూడా షుగర్ వేసుకోకుండా హెల్దీగా బెల్లంతో చేసుకోబోతున్నాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే లేదా ఎప్పుడైనా పండగలప్పుడైనా ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక ఇలా కాజు బాదం నేను ఇందులోకి వేసుకున్నాను. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కాజు బాదం మంచిగా ఎర్రగా వేయించుకున్నాక ఇందులోకి కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని ఇవి మంచిగా పఫ్ అయ్యేంత వరకు మంచిగా వీటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేసుకోవచ్చండి. మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాక ఇదే కుక్కర్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి చూడండి, నేను ఇక్కడ ఒక గ్లాస్ పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. మనకి ఇది ఈజీగా స్టోర్స్లో దొరుకుతుంది కదా, దీంతోనే మనం ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటాము. సో దీంతోనే ఈ గోధుమ రవ్వతోని యమ్మీగా స్వీట్ డిష్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇలా నెయ్యిలో ఈ గోధుమ రవ్వని మంచిగా వేంపుకోవాలి. మనము మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఇది కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేంపుకొని తీసుకోవాలి. ఇలా వేంపడం వల్ల ఇందులోని పచ్చదనం అంతా కూడా పోయి స్వీట్ చాలా అంటే చాలా కమ్మగా మారుతుంది. చూసారా, ఈ విధంగా మంచిగా వేంపుకుంటూ ఉండాలి. అలానే వదిలేస్తే కింద అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇలా మంచిగా వేంపుకుంటూ ఉండాలి. ఇలా ఇది కొంచెం కలర్ మారాక నేను సేమ్ గ్లాస్తోని ఒక 2 గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఏదైతే గ్లాస్తోని మనం గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, అదే గ్లాస్తోని 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. ఇలా విజిల్ వచ్చాక దాన్ని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ ఇంకో ప్యాన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. 1 గ్లాస్ బెల్లంకి 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా మంచిగా కరిగేంత వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ దీన్నంతా కూడా ఇలా కరిగించుకున్నాక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, బాయిల్ వచ్చాక ఒక 1 మినిట్ వరకు దీన్ని మంచిగా బాయిల్ చేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ ఇది తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకునే అవసరం లేదండి. ఇలా మంచిగా కరిగాక దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ కుక్కర్లోని ఎయిర్ ప్రెషర్ అంతా కూడా వెళ్ళిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని మనము మూత తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనకు రవ్వ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. ఇది పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. నేను మీకు పక్కా కొలతలతో నేను ఇక్కడ చూపించాను. ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. రవ్వ అనేది మంచిగా రెడీ అవుతుంది. ఈ తర్వాత ఇది బాగా కలిపేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కూడా ఈ నీళ్ళన్నీ కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి ఏం వేసుకోవాలో చూపించేస్తాను. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. మనకందరికీ తెలిసిందే కదా, కొబ్బరి బెల్లం కాంబినేషన్ ఎంత బాగుంటుందో అసలు. సో ఇలా ఈ కొబ్బరి ఈ రవ్వ కేసరిలోకి వేసి చూడండి, చాలా అంటే చాలా యమ్మీగా కమ్మగా ఉంటుంది కొబ్బరి ఫ్లేవర్తో. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేసేయండి. ఇది వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పాలు ఏమాత్రం కూడా వాడలేదు కదా, సో అది నేను ఫిల్ చేయడానికి నేను ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇది లేకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇలా మనము ఈజీగా 10 నిమిషాల్లో స్వీట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు గోధుమ రవ్వ కేసరి హెల్తీగా చేసేసుకున్నాం. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏదైనా పండుగలు వచ్చినప్పుడైనా, ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు, లేదా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇది రెడీ చేసేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నేను సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి, నోట్లో నీరూరిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది. ఇలా సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీతోని కూడా మంచిగా షేర్ చేసుకోండి. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.